హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఫస్ట్ ఇగో ఒక కప్పు సేమియాలు, ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ ఫస్టే నానబెట్టుకున్నాను, కొద్దిగా లావుగా ఉన్నాయని నానబెట్టుకొని నీళ్ళని వడగట్టేసాను, మనకు తొందరగా ఉడుకుతాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు నెయ్యి, యాలక్కాయ పొడి 1 స్పూను, జీడిపప్పు, కిస్మిస్, మిల్క్. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం, బాండీ పెట్టుకొని గీ వేసుకున్నాం, నెయ్యి. ఇప్పుడు జీడిపప్పు వేసుకున్నాము. వేపుకున్న జీడిపప్పు తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ వేసుకున్నాము. ఇప్పుడు కూడా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు సేమియా వేసుకుందాం. ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి సేమియా. నెయ్యిలో బాగా వేగినాయి సేమియాలు. అసలు సేమియా పాయసం చాలా టేస్టీగా ఉండిద్దండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ పెట్టుకుందాము. ఒక బౌల్లో ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ బాగా తెరలాలండి, తెరులుతున్నాయి కదా. ఇప్పుడు మనం కొద్దిగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాం. మనకు ఫాస్ట్గా అయిపోయిద్ది ఇలా నానబెట్టి వేసుకుంటే. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోద్ది మనకి. ఇవి బాగా ఉడకాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు కలుగుతున్నాయి కదా, ఇలా పట్టుకోగానే ఇలాగా మెత్తంగా అయిపోవాలి. చూడండి ఉడికేసినాయి మనకి, ఒక తెరలుకే ఉడికినాయి మనకి. ఇప్పుడు సేమియా వేసుకున్నాము. సేమియా వేసాక బాగా ఉడికించుకుందాము. ప్లేట్ పెట్టి ఉడికించుకున్నాము, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మూత తెద్దాం. ఇప్పుడు సేమియా కూడా ఉడికిందండి. ఇప్పుడు షుగర్ వేసుకుందాము. పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేసాను, పాలు పోసేటప్పుడు కొద్దిగా వేస్తాను, మొత్తం ఒకసారి వేసుకోను నేను. 1 స్పూన్ యాలక్కాయ పొడి, ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాక పంచదార కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు మిల్క్ పోసుకున్నాము, పాలు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను కాగబెట్టుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను.
ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ వేసుకున్నాం, గార్నిష్ కొద్దిగా ఉంచుకొని. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. మూత పెట్టకాకండి, ఎందుకంటే కొద్దిగా చల్లార్చాక పెట్టుకున్నాము, గట్టి పడిపోయింది లేకపోతే. ఇందా మిగిలినవి కదా జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.